పార్టీ, ఎందుకంటే అది సిట్టింగ్ సీట్ ఎవరు సార్? బీఆర్ఎస్ ది సిట్టింగ్ సీట్ ఎవరిది? బీఆర్ఎస్ ది. అధికారులు ఎవరున్నారు? కాంగ్రెస్. అందుకని వాళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. రవికిరణ్ గారు ఇలాంటి టైంలో కొడితేనే కదా కిక్ వస్తుంది, అసలైన కిక్. ప్రయత్నించాం మేము, ఎక్కడ మా యొక్క ప్రయత్నం లోపం లేదు. గట్టిగా పోటీ చేసాం, క్యాంపెయిన్ చేసాం, ప్రజాశీర్వాదం దొరకలేదు. విజయాన్ని ఎలా చూడాలి? విజయం కాదు, భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాలి. మొత్తం ఆగండి సార్, దయచేసి దయచేసి బీఆర్ లో ఏదో కొంపలు మునిగి ఆగండి, బీఆర్ లో మొత్తం ఏదో కొంపలు మునిగి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. 2020లో కాంగ్రెస్ పార్టీకి 9.48% వచ్చింది. సరే సీట్ల సంగతి వదిలేసి మా పర్సంటేజ్ ఇప్పుడు 8.76, మాకు 0.72% తగ్గితేనే 13 సీట్లు తగ్గిపోయినాయి మాకు. ఇక భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పెద్ద పుంజుకున్నది చెప్తున్నారు వీళ్ళు. బీజేపీ 2020లో వాళ్ళకు వచ్చింది 19.46, ఇప్పుడు వచ్చింది 20.46, 0.75% వాళ్ళకి పెరిగింది. మాది 75% తగ్గినది, మా సీట్లు 16 తగ్గినాయి, వాళ్ళ సీట్లు పెరిగినాయి. వీళ్ళు ఓటు బ్యాంక్ మొత్తం అనామతం పెరిగినారు. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాల ఓటు చీల్చకుండా భారతీయ జనతా పార్టీ మంచిగా నీట్గా ఏదైతే చిరాగ్ పాస్వాన్ గారు కావచ్చు, నితీష్ కుమార్ గారు కావచ్చు, అదే భారతీయ జనతా పార్టీ అప్పర్ క్యాస్ట్ రూపంలో భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ రూపంలో జేడీయూ పార్టీ, దళిత ఓటు రూపంలో చిరాగ్ పాస్వాన్ రూపంలో మాత్రం లాభం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ అదే ఆర్జేడీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు ప్రధానంగా కోల్పోలే. ఓన్లీ సీట్లు మాత్రమే తగ్గినాయి. ఓటు బ్యాంక్ విషయంలో 0.75% కాంగ్రెస్ది. అదే కాకుండా ఆర్జేడీకి సంబంధించి జస్ట్ వాళ్ళది కూడా జస్ట్ పోయినసారి 2020లో 23% ఉంటే ఇప్పుడు వస్తానికి జస్ట్ 0.75%, అది కూడా తగిన పరిస్థితి. ఇక్కడ ఓన్లీ ఓటు పర్సంటేజ్ మాత్రం తగ్గింది, దాంతో సీట్లు తగ్గినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఓటు పర్సంటేజ్ పూర్తిగా కోల్పోలేదు బీహార్లో. కాకపోతే ఇండియా కూటమికి సంబంధించి వాస్తవంగా వారు చెప్పినట్టు కూడా లూకలు కావచ్చు, కొన్ని దిక్కుల ఫ్రెండ్లీ పోటీ కావచ్చు, మేనిఫెస్టో రిలీజ్ చేసిన లేట్ కావచ్చు, తర్వాత సీట్లు అనౌన్స్ చేసిన లేట్ కావచ్చు, అదే కాకుండా టికెట్లు తొందరగా అనౌన్స్ చేయకపోవడం మూలంగా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి జేడీయూ నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఏదైతే నితీష్ కుమార్ గారు 10,000 రూపాయలు ఎప్పటి నుంచో 4-5 నెలల నుంచి ఇచ్చుడు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నితీష్ కుమార్ గారు లేకపోతే ఆ ప్రభుత్వం నడవదు కాబట్టి ఖచ్చితంగా 58,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే కాకుండా కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇంకా 3 సంవత్సరాల కాలం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు నమ్మి వాళ్ళ కోట్లు వేసారు. ఈసారి అదేవిధంగా జీఎస్టీ స్లాబులు తక్కువ చేయడం, అది కూడా బెనిఫిట్ అయింది. నిన్న ఢిల్లీలో బాంబేలో అది బెనిఫిట్ అయింది. అక్కడతో పరిమితం అవుతుందా? వేరే రాష్ట్రాలు కూడా ఇది పాకపోతుందా? సార్ అట్లా ఏముండదు, ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది, ఒక్కొక్క వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం, ఖచ్చితంగా పునఃసమీక్ష చేసుకుంటాం. ప్లీజ్ ఇప్పుడు పోలేదు మన ప్రతినిధి పునఃసమీక్షించుకోవాలి కాంగ్రెస్ పార్టీ అని అంటాం మంచిదే, అలాగే ప్రజలు ఆశీర్వదించారంటాం మంచిదే. అంతేగాని ఈవీఎంలు ఇవన్నీ అంటాం అన్నది తప్పుడు విషయం. ముందు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇందాక వాళ్ళు కూడా మాట అన్నారు, ఐకమత్యమే మహాబలం. ఈ మహాగఠబలం ఏర్పాటు చేసి మీరు ఐకమత్యంగా ఎక్కడ పోరాడారు, ఎక్కడ చేశారు, ఎక్కడ చేయలేదు కాబట్టి ఆ రకమైన పరిస్థితులు. సో అలాగే నేషనల్ డెమోక్రటీ మా ఎన్డీఏ కూటమి ఎంత ఐకమత్యం పనిచేసామండి. ఓటు బదిలీ కూడా చిరాగ్ పాస్వాన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆయనకి చిరాగ్ పాస్వాన్ ఈ రోజు ఆయన స్ట్రైక్ అవుట్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో ఆ రకంగా చిరాగ్ పాస్వాన్ గారు ఒక టీము, ఒక కలియుగ పాండవుల్లాగా ఒక 5 టీము కలిసికట్టుగా పనిచేశాం. అలాగే అనేక రాష్ట్రాల నుంచి మా వాళ్ళందరూ ఎన్డీఏ కూటమి నాయకులందరూ వెళ్ళి ప్రచారం చేశారు. మరి ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళి ప్రచారం చేశారు, ఎవరు చేయలేదు కదా. సో ఆ రకంగా రాహుల్ గాంధీ గారు చేసింది ఏంటి, ఆయన చివరి రోజు ఎలక్షన్ క్యాంపెయిన్ చివరి రోజు ఎక్కడున్నారు, ఆయన మధ్యప్రదేశ్ లో టైగర్ సఫారీలో ఉన్నారు. ఆయన మా నాయకులు ఎక్కడున్నారు, ప్రచారంలో ఉన్నారు. మోడీ గారు, అమిత్ షా గారు బీహార్ ప్రచారంలో, ఆయన టైగర్ సఫారీలో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఉన్నంత వరకు ఆ పార్టీ బాగుపడే పరిస్థితి లేదు. ఇది నాన్ సీరియస్ లీడర్. ఆయనకి రాజకీయాలు ఇప్పుడు ఈ రోజు ఎక్కడ ఉన్నారు, ఆయన విదేశాల్లో ఉన్నారు. ఈ రోజు ఇక్కడ లేరు, ఆయన భారతదేశంలో లేరు, ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. సో ఆ రకంగా నాన్ సీరియస్ లీడర్ గా ఉంటాం. అలాగే తేజస్వి యాదవ్ ని కూడా ఓ రకంగా తేజస్వి యాదవ్ ని ఓడించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 61 స్థానాలు తీసుకుని ఈ రోజు 5 స్థానాలు పరిమితం అయింది. ఆ రాష్ట్రంలో 6 స్థానాలు 7 స్థానాలు పడిపోయింది. తేజస్వి యాదవ్ కి మిగతా స్థానాలు ఇచ్చేసి ఉంటే ఏ రకంగా ఉండేదో మరి. సో ఆ రకంగా ఒక పొత్తులో ఐక్యత లేదు వాళ్ళకి, ప్రచారంలో ఎక్కడ సమయం లేదు. చెప్తాం చెప్పేసి ఆయన స్టేట్మెంట్ అంటే ఏంటి, గోండ లాంగ్వేజ్ మేము వస్తాం చేయటం. ఎన్ని వెరసి బీహార్ లో ఎంత
రవికిరణ్ గారు ఈ ఎఫెక్ట్ రానున్న రోజుల్లో భారతదేశంలో మిగతా ఎన్నికల మీద ఎలా పడుతుందో చూద్దాము.